ఓ, హ, లాయర్ నోటీస్ ఇచ్చాడు కదా, అందుకొచ్చావా? ఇంత చేసిన తర్వాత కూడా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావంటే ఇంకా ఏం చేయడానికి వచ్చావో అనుకున్నాను. కాళ్ల మీద పడి నోటీస్ వెనక్కి తీసుకోమని అడుక్కోడానికి వచ్చావా? నోటీసులు వెనక్కి తీసుకోమని చెప్పడానికి రాలేదు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పడానికి వచ్చాను. ఏంటి? హ, నేను చేసిన తప్పేంటి? ఇంతకాలం నటించారు, మండపంలో నటించారు, ఆ డాక్టర్ని ఆ జ్యోతిష్యుణ్ణి కొని వాళ్లతో కూడా అబద్ధాలు చెప్పించారు. ఇప్పుడు మీకా ఛాన్స్ లేదు, డాక్టర్ మొత్తం నిజం చెప్పేశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ నిజం చెప్పడం ఏంటి? చనిపోయే కొడుకుని కాపాడుకోవడానికి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో, ఎంతమందిని బెదిరించారో అంతా నాకు తెలుసు. భార్య బిడ్డల్ని అడ్డం పెట్టుకుని ఏ డాక్టర్తో అబద్ధం చెప్పేలా చేశారో అదే డాక్టర్ అదే భార్య బిడ్డల కోసం నిజం చెప్పేశారు. ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకోండి, లేదంటే కోర్టుకి మేం కాదు మీరు జైలుకెళ్లాల్సి వస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? డాక్టర్ నిజం చెప్పడం ఏంటి? ఆ రోజు వాడు చెప్పిందే నిజం, ఇప్పుడు కొత్తగా నిజం చెప్పేదేముంది? ఆ రోజు చెప్పింది అబద్ధం, ఇప్పుడు చెప్పింది నిజం. ఆ వాస్తవం నాకు తెలుసు, ఇంకా నన్ను బెదిరించాలని చూడకండి. మర్యాదగా మా ఇంటికి వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకుని నోటీసులు వెనక్కి తీసుకోండి. నేను తప్పులు ఒప్పుకోవడం ఏంటి? ఇంట్లో వాళ్ళకి అడ్డం తిరిగావు, ఇప్పుడు నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తున్నావు. ఏమనుకుంటున్నావు నీ గురించి? పెద్దవాళ్ళు మంచిగా ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను, విన్నారా? నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, లేదంటే నేరుగా స్టేషన్కి వెళ్ళి ఆ ఆధారం స్టేషన్లోనే ఇస్తాను. మీకు రెండే అవకాశాలు, ఇచ్చిన నోటీసు వెనక్కి తీసుకోవడం, మా వాళ్ల దగ్గరికి వెళ్ళి చేసిన తప్పు ఒప్పుకోవడం. ఇవి రెండు జరగలేదు అంటే ఆరోగ్యం బాగోలేని కొడుకుతో సహా ఇద్దరు జైల్లో